ఇష్టమైన టెంపుల్ ఎక్కడంటే అండి, ఇది పానింపల్లి మా అత్త వాళ్ళ ఊర్లో అనమాట. ఈ టెంపుల్కి ఆల్రెడీ నేను ఒకసారి అయితే షూట్ చేశాను. నెక్స్ట్ టైం ఈసారి వెళ్ళాను. ఈసారి మంచి మాల పట్టుకెళ్ళి బాబావారికి ఇచ్చామన్నమాట. నేను వెళ్తా అని చెప్పేసి నేను వాళ్ళ మనవరాలు కలిపి వెళ్ళామన్నమాట. నందన కలిపి. ఆ నందనకు అన్నీ తెలుసు అనమాట. అక్కడ పూజ చేస్తూ ఉంటే మొత్తం అదే అన్నీ చూపించేస్తుంది. నిన్నగా మొన్న పుట్టిన వాళ్ళకి ఇన్ని తెలియతే అట్లా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఎంత ఫాస్ట్గా గ్రోనప్ కదా. అసలు బాబా విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఎంత అందంగా ఉంటుందో అనమాట. ఆయన మాల వేసిన తర్వాత బాబాతో చిన్న వీడియో అనమాట. మంచిగా మాకు పూజ చేశారు. నాకైతే కొంచెం దసరా కుంకుమ అయ్యి ఇచ్చారనమాట. మంచిదండి, రోజు పెట్టుకోండి పూజ మందిరం అని చెప్పారు. తర్వాత అక్కడ బాబా మొత్తం ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది. చాలా పెద్ద ప్రాంగణం అనమాట. చాలా బాగుంటుంది. ఈసారి ఏంటంటే బాబాతో ఉండి చాలాసేపు. నెక్స్ట్ నేను పక్కన జ్ఞాన మందిరం ఉంది, అక్కడికి కూడా వెళ్ళాను అనమాట. స్పెషల్గా ఏంటంటే నందన మొత్తం నాకు చూపించింది ఇక్కడ అన్నీ ఎట్లా ఉన్నది అనేసి అంతా. ఇది పెద్ద రాజమందిరంలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. ఇక్కడ జ్ఞానమందిరం ఎంత బాగుందో. అసలు కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుని అసలు అన్ఎక్స్పెక్టెడ్గా బాబా దర్శనం అయిందనమాట. ఎంత పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నాకైతే. ఇలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూర్చుంటే. అసలు చూడండి ఎంత పెద్ద విగ్రహం. బయట చూడండి ఇలా ఉంటుంది అనమాట. చాలా పెద్ద ప్రాంగణం. పక్కన కొంచెం ఫంక్షన్ హాల్లా కూడా ఉంటుంది. హారతి టైం కూడా అయింది. హారతి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అట్లా వెళ్ళిపోయిన తర్వాత మేము జస్ట్ వచ్చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కోనసీమ రిలేటెడ్గా ఉన్న విలేజెస్లో ప్రతి ఊరికి పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి. చెరువులు కూడా చాలా నీట్గా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. పల్లెటూరుని ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు అంత టైం ఉండక ఈవెన్ అంత సపోర్ట్గా ఉండక ఇక్కడ బ్రిడ్జ్ కూడా చాలా బాగా పెద్దగా వైడ్గా చేశారండి. ఇది బాగుంది. ఇక్కడ ఒక మండపం ఉంటుంది. మండపం నుంచి ఇలా చూస్తే ఇలా అనమాట. ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి అనమాట. అప్పటికే ఇంక ఈవినింగ్ అయిపోయింది, 6:30 అట్లా అయిపోయింది. అట్లా వెళ్ళిపోతూ ఉన్నట్టు సూర్యుడు చంద్రుడు వచ్చేస్తూ ఉన్నట్టు నైట్ వ్యూ అనమాట. అందుకే లైటింగ్ చాలా తక్కువ ఉండే, దానికి వాటర్ భయము. నేను ఫొటోస్ తీసుకుంటే నాకు కూడా తీయని చెప్పేసి అది మొత్తం అయితే నాకైతే నందనాన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫైనల్లీ అసలు ఎంత బాగా చేస్తుంది, ఇలా చెప్పినంటే అలా చేసేస్తుంది అనమాట. సూపర్ అయితే అనిపించింది. నాకు కూడా వీడియోస్ అదే తీసిందనమాట. ఫైనల్గా ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం ఫోటోషూట్ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి అంత మార్నింగ్ నుంచి వేరే ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి అంత అనిపించదు. చూడండి ఇక్కడ ఒక పక్కన కొబ్బరి చెట్టు, ఇలా ఇవి ఏరియా అంతా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అనమాట. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే